అని వ్యక్తిత్వం ఉంది. కొంపలు ముంచి తమాషా చేస్తాడు. కొంపలు ముంచి ఇవాళ నువ్వు చేసినటువంటి దారుణాలు, అకృత్యాలు ఇవాళ కళ్ళలో కనబడుతుంటే బాబా ఈ ప్రభుత్వం చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గిట్లా గద్దెనెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము. చట్టం అంటే ఏంది, దారుణాలు, అకృత్యాలు, ప్రజల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము. ఇలా మేము చెప్పేవాళ్ళం. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రికి చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైలు పెట్టిర్రు, డ్రోన్ అని ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పనులు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్డు తెలిసిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది ధైర్యమైంది? నీ పౌరుషం ఏమైంది? నీ లోపల పిరికితనం ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కేటీఆర్ కూడా ఏమంటున్నాడంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అది రొటీన్ గా జరిగే ప్రక్రియ. కేంద్రం చేయట్లేదా? అధికారులు చేస్తూనే ఉంటారు దేశ కోసం, ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి సిగ్గుండాలి అధికారుల మీద నెట్టేస్తున్నారు. ఆ నోరా మోరా దేశ భద్రతకును తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు. అవు తెలంగాణ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం గానీ తీవ్రవాదుల విషయంలో, టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు, వాస్తవం. అది దేశ భద్రత విషయంలో. నువ్వేం చేస్తావు పీకుడు పని? నువ్వు మావోయిస్టుల లిస్ట్ లో మా పేర్లు పెట్టి, మావోయిస్టుల లిస్ట్ లో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా. నాకు అధికారులు అడిగిరు, సిట్ అధికారులు అడిగిరు. మావోయిస్టు లిస్టుల జడ్జిల పేరు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు, మావోయిస్టు లిస్టుల వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు, నెంబర్లు పెట్టినావు. నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రతకు ముడిపెట్టకు నువ్వు. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏది కదా, దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు అంటుండే కదా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? అంత నీచంగా ఎందుకు దిగదారారు? ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఇవాళ. ఎవరు చేసినట్టే కదా, అది ఏదన్నా కానీ చేసినట్టే కదా. ఏమంటాడు? అధికారులు దేశ భద్రత చేసి రావచ్చు అంటే ఆయన అంటాడు, ఇది ఆయన అంటాడు. అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విషయాన్ని జరపని చెప్పండి. చెప్పింది ఆయన కదా, వాంగ్మూలమే కదా, ఆయన ఒప్పుకుంటే కదా, చేయమని చెప్పండి. మరి ఏ కేసైనా కానీ ఫోన్ ట్యాప్ చేయొచ్చా? ఎట్టి పనులు అరెస్ట్ జరగది, ఎట్టి పనులు అరెస్టులు జరిగాయి. ఆ దమ్ము వీళ్ళకి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. కాదు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు, పౌరుషం లేదు. అధికారాన్ని చెలాయిస్తారు, 100 కోట్ల రూపాయలు సంపుతారు. ముఖ్యమంత్రి తొండ దొరకటి కొడతా అంటాడు. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మనకు ఎడమ చెత్తం కొడతా అంటాడు ఆయన, ఏదో తొండ దొరకడతా అంటాడు.
కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్ అంశము భద్రతతో ముడిపెట్టి దుర్వినియోగం చేసిందంటే చెప్పొచ్చు. నన్ను విచారణకు పిలిచి నన్ను సిట్టర్ విచారణ పిలిచి నాకు లిస్టు చూపెట్టారు. మావోయిస్టు లిస్టులో మీ పేరుంది మీకు తెలుసా నన్ను అడిగారు. నన్ను మావోయిస్టు లిస్టులో నీ పేరు ఉంది మీకు తెలుసా నన్ను అడిగారు. అంతకంటే ఏం కావాలి సాక్ష్యంగా? సాక్ష్యాలు అన్ని నాకు చూపెట్టారన్న నాకు సిట్ అధికారులు నన్ను అడిగిరు. నా వాగ్మూలం తీసుకున్నారు కానీ చర్యలేవి అని అంటున్నా. ఎవరైతే వాళ్ళు విడిచి ఉన్నారు ఫలానా వ్యక్తులు చేసిరు అన్నారు, మరి వాళ్ళని మళ్ళీ వాగ్మూలం కోసం పిలుస్తున్నారు. చర్యలేవి? సంజయ్ గారు మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా తొమ్మిది మావోయిస్టు చెప్పిన కారణంగా మీరే అప్పుడు నేను మంత్రి కాదు కదా. అప్పుడు నేను ఇప్పుడున్న విషయాన్ని బయటకు వచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో విచారణ చెప్తున్న కేంద్రం జోక్యం చేసుకుంటుందా? అంశం కావచ్చు. శాంతిభద్రం సార్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు. మాకు చేత కాదు, మాకు చేత కాదుగా మొత్తం కాదు. మేము చేత కానీ చేతనావస్థలో ఉన్నాం, మాకు ఆ దమ్ము ధైర్యం లేదు అని చెప్పని మేము తీసుకుంటాం. అప్పుడు ఒక బీజేపీ ఎంపీగా ఉండి మిమ్మల్ని ఒక మావోయిస్టు నేతగా చూపించడం ఏమర్థం చేసుకోవచ్చు? ఆ మూర్ఖత్వం అదే చెప్తున్నారు కదా. బరి తెగించింది కేసీఆర్ ప్రభుత్వం, బరి తెగించింది. బరి తెగించి మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పి అహంకారంతో ఆ విధంగా వివరించింది. సిట్టుతో ఏం ఉపయోగం ఉండదు భావిస్తారు. ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా, సిట్టి అధికారుల మీద జులుం ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వకుండా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఆ అధికారులు 100% ఇప్పటికే కేసీఆర్ కుటుంబానితో పాటు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు అరెస్ట్ చేసేవాళ్లు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేసు ఇస్తే మీరు అరే ఊకే సిబిఐ అన్న చాలాగా చెప్పండి. కాళేశ్వరం విషయంలో గాని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గాని ఈ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ లో గాని అక్రమం చేసేటువంటి అవినీతి పనులను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు, మాకు చాతన కాదు, మా చేవ దక్షిణ మేము అని చెప్పండి, లేఖ రాయమని చెప్పండి, మేము అరెస్ట్ చేస్తాం.